10వ తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, లెక్కలు, సామాన్యం, సాంఘికం అని 6 సబ్జెక్టులు ఉంటాయి. 10వ తరగతి పరీక్షల 600 మార్కులు ఉంటాయి. ఒక్కో దాంట్లో 35 మార్కులు వస్తే పాస్ అయ్యి ఇంటర్ చదువులకు పోతారు. ఇక ఇంటర్ అంతా అలగలగ చదువులు, ఎంపీసీ, బైపీసీ అని ఇడగొట్టి చదువులు చెప్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు. కానీ ఏపీలో ఇప్పటి సంది ఇంటర్ చదువులు కూడా బడి చదువుల లెక్కనే అవుతున్నాయి అటనులా. అదేందంటారా? ఈ వార్త చూడుర్రి, అర్థమవుతుంది పూరాగా. నసీబ్ అంటే ఆంధ్రాలో ఇంటర్ చదివేటి పోరలదే పోండ్రి. ఎందుకంటారా, ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అని, బైపీసీ వాళ్ళకు బాటనీ, జువాలజీ అని వేరు చేసి తీరు చదువులు చెప్పేడుతుండే ఇంతకు మునుపు. కానీ ఇప్పుడు అట్ట కాదు, అన్ని కలిపి ఒకటే చేసిరు ఆంధ్ర సర్కారు వాళ్ళు. అవు మరి 10వ తరగతి వరకు చదువుకున్నట్టే అన్ని కలిపి ఒక్క దాంట్లోనే చదువుడు, ఒక్క పారే పరీక్షలు రాసుడు. ఎంపీసీ చదివేటోళ్లకు ఇంతకు మునుపు మ్యాథ్స్ ఏ, బి అని ఉండేది. ఇప్పుడు 2 కలిపి ఒకటే చేసి 100 మార్కులకు పరీక్షలు పెట్టేటి ఇగ్రం చేసిరు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. అందులో 35 మార్కులు వస్తే పాస్ అయినట్టే. ఇక ఇంతకు మునుపు ఒక్కో దాంట్లో 75 మార్కులకు పరీక్షలు పెడితే 25 మార్కులకే పాస్ అయ్యేది ఉండే. ఇక ఇప్పటి సంది అసొంటిది ఏం ఉండదు అన్నట్టు. ఇక బైపీసీ ముచ్చటకు వస్తే అందులో కూడా అంతే, బాటనీ, జువాలజీలను కలిపి బయాలజీ అని పెట్టారు. మొదటి ఏడాదిలో 85 మార్కులకే పరీక్షలు ఉంటాయి. 29 మార్కులు వస్తే పాస్ అయినట్టే. అటు 2వ ఏడాదిలో 30 మార్కులు కావాలి పాస్ కావాలంటే. మరి మా సంగతి ఏందని 2వ ఏడాది చదివేటోళ్ళు పరేషాన్ కాకురి. మళ్ళా ఇది ఇప్పటికైతే మొదటి ఏడాది చదివేటోళ్ళకే, 2వ ఏడాది చదివేటోళ్లకు అంత పాత పద్ధతి నడుస్తాయి పరీక్షలు. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ సంగతి ఏందంటారా? వీటిని ఎప్పటి లెక్కనే ఉంచారు. కానీ కాకపోతే ఇంతకు మునుపు 60 మార్కులకు పరీక్షలు పెట్టేటోళ్ళు ఇప్పటి సంది 85 మార్కులకు పరీక్షలు పెడతారు. ఇంతకు మునుపు 21 మార్కులు వస్తే పాస్ అయ్యేటోళ్ళు ఇప్పుడు 29 మార్కులు రావాల్సిందే పాస్ కావాలంటే. ఆడిదంటకు ప్రాక్టికల్ మార్కులు కలుస్తాయి కాబట్టి అన్ని కలుపుకొని 1000 మార్కులు అవుతాయి అన్నట్టు. ఇక తెలుగు, ఇంగ్లీష్ అంటే ఎప్పటి లెక్కనే వాటిని మార్చేది ఉండదు, మార్చడానికి కూడా ఏం ఉండదు. మళ్ళా అంటే సబ్జెక్టులు తగ్గించారు, మార్కులు పెంచారు అన్నట్టు. మళ్ళీ ఎప్పటికేంచో కాదు, ఏటికెంచే అమలుగా. ఇక ఇప్పుడు గీ ముచ్చటేటాలకు ఆంధ్రాలో ఇంటర్ చదివేటి పొల్లగల్ల సంబరం పోండ్రి. కాదా 10వ తరగతిలో చదువుకున్నట్టే అన్ని కలిపి చదువుకోవచ్చు, పొలిసత్తుగా పరీక్షలు రాయొచ్చు అని వాళ్ళ సంబరం వాళ్ళది మరి.